హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. అందరూ ఎలా ఉన్నారు? ఎలా జరుపుకున్నారు? వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసం అయిపోవస్తుంది కదా! అందరూ ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఫైనల్‌గా 4గో వారంలో వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. దాని గురించే ఈరోజు వ్లాగ్. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! ఇక అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్‌గా నేనైతే ఫస్ట్ ఫ్రైడేనే వరలక్ష్మి వ్రతం చేసేసుకుందాము అని చెప్పి పూర్ణ మార్కెట్‌కెళ్ళి అన్నీ కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను. ఆ రోజే ఈ వ్లాగ్ అంతా రికార్డ్ చేశానండి ఇవన్నీ చూపించడానికి. ఇక్కడ అపార్ట్మెంట్‌లో నైబర్స్‌తో కలిసి వెళ్లి కొన్ని అవసరమైనవన్నీ తెచ్చుకున్నాను. బ్యాక్ డ్రాప్ అయితే బనానా లీవ్స్‌ది తెచ్చుకున్నాను. ఇంకా ఈ వైట్ గ్రీన్ కాంబినేషన్ తోరణాలు తెచ్చుకున్నానండి. చాలా బావుంటదిది ఈ కాంబినేషన్‌కి. నేను మొత్తం ఒకేసారి తెచ్చుకోకుండా ప్రతి ఇయర్ కొంచెం కొంచెం తెచ్చుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నవి యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇదైతే డెకరేషన్‌కి సంబంధించిన స్టాండ్. ఇంకా ఇది అమ్మవారికి చిట్టి గాజుల దండండి. లాస్ట్ టైం తెచ్చుకుందామని వెళ్లి కూడా మర్చిపోయి వచ్చేసాను. గుర్తులేదు అక్కడికెళ్ళేసరికి. ఇలా ఈ ఇయర్ కూడా అన్నీ రెడీ చేసుకున్నానండి ముందుగానే తెచ్చుకొని. బట్ అడ్డంకొచ్చింది నాకు ఫస్ట్ వీకే. సోదకం అంటారు కదా! మైలొచ్చిందనమాట. ఇంకా అదొచ్చాక 15 డేస్ ఏం చేయకూడదు కదా! అలా ఆగిపోయింది 2 వీక్స్. ఫస్ట్ 2 వీక్స్. ఇంకా మా పెద్దోడికి ఫీవర్ కూడా వచ్చిందండి. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువైపోతున్నాయి కదా! ఫస్ట్ ఫ్రైడేనే హాస్పిటల్‌లో ఉండిపోయాము. అడ్మిట్ అయ్యాము. స్కూల్‌లో దోమలు ఎక్కువైపోయాయి కదా! ఆ దోమలు కుట్టడం వల్లో ఏమో మైల్డ్ డెంగ్యూ అనేసారు. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఈ ట్రే కూడా తీసుకున్నాను. ఈ ట్రే అయితే పెద్ద కాస్ట్ ఏం లేదండి. రూ. 100 అంతే. బట్ ఇలా అమ్మవారికి ప్లేట్‌లో పెట్టడానికి బావుంటుంది కదా! నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకొని జర్మన్ సిల్వర్ తీసుకోవాలి కొన్ని కొన్ని ఐటెమ్స్. ఇంకా ఈ శారీ అయితే అమ్మవారికి కట్టడానికి తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది నాకు. నా ఇమాజినేషన్‌లో కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా తాన్లో 3½ మీటర్స్ మిగిలిపోయింది. 2 మీటర్స్ ఇవ్వమంటే ఇవ్వమనేసారు. తీసుకుంటే మొత్తం తీసుకోవాలి అన్నారు. ఇంకా సరే నచ్చింది నాకు. ఇంకా తీసేసుకున్నాను. డ్రెస్ కుట్టించుకుందాంలే తర్వాత అని. ఇంకా క్లాత్ ఆర్గనైజర్స్ తీసుకున్నానండి. బట్టలు పెట్టడానికి కొంచెం క్లమ్జీ అయిపోతుంది కబోర్డ్స్‌లో. ఇంకా వీటిలో పెట్టుకున్నాక కొంచెం ఆర్గనైజింగ్‌గా ఉంటుంది. దొరకనివంటూ ఏం లేవండి పూర్ణ మార్కెట్‌లో అసలు. అన్నీ దొరుకుతాయి. మనకు ఓపికగా వెతుక్కోవాలే గానీ ప్రతీదీ దొరికిద్ది. ఇందాక క్లియర్‌గా చూపించలేదని ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తున్నాను. చూడండి ఇవన్నీ తీసుకున్నాననమాట. ఈ లైట్స్ కూడా చాలా బావున్నాయి. బ్యాటరీస్ ఉంటాయి. ఎంతసేపు వస్తదో మరి. 4 తీసుకున్నాను. రూ. 20 పడింది. ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం మెటీరియల్, మానిక్యూర్, పెడిక్యూర్ కిట్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి ఇలాగే ఉన్నాయి. అమెజాన్‌లో నాకు అర్థం కాలేదండి. ఇక్కడ దొరుకుతాయేమో అని ట్రై చేశాను. దొరికాయి ఎలాగో. ఇదైతే పూజకి ముందు రోజండి ప్రిపరేషన్స్. ఇక్కడైతే మాకు అపార్ట్మెంట్‌లోనే సూపర్ మార్కెట్ ఉంది. అక్కడికి వెళ్లి అవసరమైనవన్నీ తెచ్చుకున్నాను. ఎందుకంటే మనకి ఇంట్లో చీమలు ఎక్కువ గదా! అన్ని చీమలు పట్టి అలా ఇలా ఉన్నాయన్నమాట. అందుకోసమే ఏ ఐటెమ్స్ అయితే ప్రసాదాలు చేస్తామో ఆ ఐటెమ్స్ అన్నీ కొత్తగా తెచ్చుకున్నాను ఫ్రెష్‌గా. అదీ కాక ఇన్ని డేస్ అన్నీ టచ్ చేసుంటాం కదా! అని చెప్పి మొత్తం ఫ్రెష్‌గా తెచ్చుకున్నాను. ఇంకా మనకేదైనా ఇంపార్టెంట్ పనున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్స్‌కెళ్ళాలి, స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కరెక్ట్‌గా పింపుల్స్ వస్తాయి కదా! నాకైతే ఎప్పుడు ఎక్కడ ఖాళీ ఉన్నట్టు ముక్కు మీదే వస్తది. ఇంకా కొంచెం టచ్ చేసినా టమోటా ముక్కయిపోతుంది. మీకు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. ఇంకా చాక్లెట్స్ తెచ్చుకున్నానండి. ఇప్పుడే రికవర్ అవుతున్నాను వైరల్ ఫీవర్ నుంచి. బీపీ లో ఉంటుంది కొంచెం. ఇంకా ఈ పూజల్లో పడి తినం కాబట్టి కొంచెం చాక్లెట్స్ ఉంటే కొంచెం డోపమైన్ రిలీజ్ అయ్యి కొంచెం యాక్టివ్‌గా ఉంటాం కదా! అని తెచ్చుకున్నాను. ఇంకా ఇంట్లో మహిళలు పీరియడ్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో, మొత్తం దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ వారం కోసమే మొత్తం ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. వెంటనే ఇలా వచ్చేసింది. సో, తప్పదు కదా! ఇంక మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇక అలాగే సోఫా కవర్స్ అన్నీ ఉతికేసి ఎలాగో అవన్నీ తీశాను కాబట్టి మొత్తం సోఫాలు జరిపి క్లీన్ చేసుకున్నాము. వాటి కింద ఎన్నుంటాయో అసలు పోగొట్టుకున్నవన్నీ త్రవ్వకాల్లో దొరికినట్టు. పిల్లలుండేసరికి ఇంకా ఎరేజర్‌లు, షార్ప్‌నర్‌లు, పెన్సిల్‌లు ఎన్ని దొరికాయో. ఇంకా గ్రైండింగ్ కోసం అన్నీ నానబెట్టుకుంటున్నాను. ఎలాగో గారెలకి వేయాలి కదా! అని మొత్తం అన్నీ ఈరోజే వేసుకుంటున్నాను. అదే నేను చేసిన మిస్టేక్. అది దాని గురించి తర్వాత చెప్తాను. ఇక్కడైతే మేము బయటకొచ్చాము. పూలు, పండ్లు అన్నీ తెచ్చుకోవడానికి. ఇక్కడ చాలా రకాలు దొరుకుతాయి. ఇంకా కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. అప్పటికే నైట్ అయిపోతుంది. వర్షం పడుతుంది అసలు ఫుల్లుగా. కానీ ఆ వరుణదేవుడైతే నా కోసం కొంచెం గ్యాప్ ఇచ్చినట్టున్నాడు. మేము ఇంటికెళ్ళాక మళ్ళీ కంటిన్యూ అయింది. ఇంకా ఆ రోజు నైటే మామిడి తోరణాలు అవన్నీ కట్టేసుకున్నాము. అన్నీ ముందు రోజే చేసుకోవాలి. తర్వాత రోజు ఏం పని ఉండకూడదని చెప్పి చాలా ప్లాన్ చేసుకున్నాను. బట్ గ్రైండింగ్ కోసమైతే ముందుగానే అన్నీ నానబెట్టుకున్నాను కదండీ! బట్ కరెక్ట్ టైంకి కరెంట్ లేదు. నైట్ ఎప్పుడో 8:30, 9కి వచ్చింది కరెంటు. నా ప్లానింగ్ ఏంటంటే అప్పటిలోపు గ్రైండింగ్ ఫినిష్ అయిపోతే 9 నుంచి ఇంకా ఈ డెకరేషన్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఆ టైంకే కరెంట్ వచ్చింది.
అలా మనం ఒకటి ప్లాన్ చేస్తే దేవుడు ఒకటి ప్లాన్ చేసినట్టు అలా జరిగింది. అన్నీ ఒకేసారి అయిపోయాయి. ఇంకా సరే డెకరేషన్ చేసేసుకుంటే ముందు సగం టెన్షన్ పోయిద్దని డెకరేషన్ స్టార్ట్ చేశాను. దీన్ని కూడా బనానా లీవ్స్‌ది ఫస్ట్ ఉల్టా కట్టానండి. తర్వాత చూసి ఏంటో తేడాగా ఉందని చెప్పి మళ్ళీ డబుల్ వర్క్ అయిపోయింది. ఇంకా ఈ లైట్స్ అయితే లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి. బాగా హెల్ప్ అయ్యాయి. చాలా బావుంటాయి అసలు. బట్ ఇప్పుడేంటకో షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. ఇది ఇరిగిపోయిందనమాట. ఇది చాలా వీక్‌గా ఉంటాయండి. అంత క్వాలిటీ ఉండవు. అప్పుడే చెప్పారు దీనికేం వారంటీ ఉండదండి. ఎన్ని రోజులొస్తే అన్ని రోజులు వాడుకోవడమేనని చెప్పి. బట్ చాలా బావుంటాయి వెలిగితే మాత్రం. ఒకటి వెలిగి ఒకటి వెలగకపోతే బాగోదని చెప్పి నేనేదో ట్రై చేస్తే అదేమో పేలి కరెంట్ పోయి చాలా ఇబ్బంది పడ్డాననమాట. అదలా గట్టిగా పేలేసరికి షివరింగ్ వచ్చేసిందండి. ఇంకా నా వల్ల కాలేదనమాట. ఏ వర్క్ చేయలేకపోయాను. ఇంక పడుకున్నాను. ఇంకేమైనా ఉంటే మార్నింగ్ చూసుకుందాంలే అని చెప్పి పడుకున్నాను. ఇంకా అలా మార్నింగ్ అలారం పెట్టుకొని మరీ లేచి రెడీ అయిపోయాను. ఇంకా కొంచెం ట్రెడిషనల్‌గా ఉండాలి. అలాగే కంఫర్ట్‌గా ఉండాలని చెప్పి ఇలా డ్రెస్ వేసుకున్నాను. ఇంకా నోస్ మీద పింపుల్ అయితే ఇంకా రెడ్‌గా అయిపోయింది. ఇంకా నేనైతే ఈ బాత్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా టైం లేదనమాట ఫేస్ ప్యాక్‌కి, పీల్ ఆఫ్ మాస్క్ ఏసుకుందాం అని ఏదేదో అనుకున్నాను కానీ ఇంకేం టైం లేదు. దీనికి 4 డేస్ ముందే ఈ బాత్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాననమాట. సో, అది యూజ్ చేశాను. చూస్తున్నారు కదా ఎంత గ్లోగా ఉందో ఫేస్. వీడియో రికార్డ్ చేశానండి ప్రిపరేషన్ అంతా. మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. చాలా హెల్ప్ అవుతుంది అందరికీ. ఇంకా బయట వర్షం అయితే పడతానే ఉందనమాట. నైటే ముగ్గేసుకొని పెట్టుకొనుంటే నాకు సింపుల్‌గా అయిపోయేది. కానీ మా ఇల్లు లాస్ట్‌లో ఉంటుంది కదా! వర్షం అంతా ఇటువైపు వచ్చేస్తుంటాయి. సో, అదంతా మార్నింగ్ వర్క్స్ అయిపోయేసరికి నాకు హడావుడైపోయిందండి. ఇవన్నీ నైటే చేసుకోవాల్సిన పనులనమాట. గ్రైండింగ్ వర్క్స్ కానీ, ముగ్గేసుకోవడం బయట అంతా. ఇవన్నీ నైటే చేసుకుంటే మనకు సింపుల్‌గా ఉంటది మార్నింగ్‌కి. ఇంకా ఇక్కడ ముగ్గేయడం ఏంటో కానీ చాక్ పీస్ చూసారా ఎన్ని ముక్కలైందో? నేను పెద్ద చాక్ పీస్ తీసుకుంటే ఇన్ని ముక్కలైపోయింది. పిండి చాక్ పీస్ అనుకుంటా. పిండి పిండి అయిపోయింది. నైటే చేసుకోవాల్సిన పనులు, మార్నింగ్ చేయాల్సిన పనులు అన్నీ కలిపి బాగా హెక్టిక్ అయిపోయింది నాకు. ఇంకా మార్నింగే నానబెట్టాల్సినవన్నీ నానబెట్టేసుకొని కుక్కర్‌లో పెట్టుకొని ఎలాగో 4 స్టవ్స్ ఉన్నాయి కాబట్టి నాకు లక్కీగా అంత త్వరగానే అయిపోయింది. ఫస్ట్ అయితే గారెలకేసేసానండి. ముందు ఆ పని అయిపోవాలి. తర్వాత మిగతావన్నీ అని చెప్పేసి కొన్ని అలా ఫాస్ట్‌గా చేసేసుకున్నాననమాట. ఇంకా దోసపిండి కూడా ఎలాగో రెడీ అయిపోయింది కాబట్టి పూర్ణం పిండి కోసం కొంచెం తీసి కలుపుకున్నాను. పెద్దోడికి వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా! సో, వాడికి తగ్గాక నాకు కూడా అటాక్ అయిందనమాట. బాడీ పెయిన్స్ సివియర్‌గా. డెంగ్యూ కాదు. వెయిట్ చేసి టెస్ట్ చేద్దామని చెప్పారు. చికెన్‌గున్యా అనుకున్నాను నేనైతే. ఎందుకంటే కాళ్ళు అసలు పట్టేసి సివియర్ అండి అసలు. నుంచోడానికి గూడా వచ్చేది గాదు. చిన్నగా నడిచేదాన్ని. దాని ఎఫెక్ట్ అయితే చాలా డేసే ఉంటుంది. ఇంకా తగ్గలేదనమాట నాకు. బట్ ఈ వీక్ అయిపోతే మళ్ళీ రాదు గదా! శ్రావణ మాసం మళ్ళీ 1 ఇయర్ బాధపడాలి. చేసుకోలేకపోయానని. సో, ఎలాగైనా ఇదొక్క రోజు కష్టపడితే అయిపోయిద్దిలే అని చెప్పి ఇంకా అలాగే చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారా? ఏం కావాలో, ఏం తెచ్చుకోవాలో మర్చిపోయి అలాగే గుండ్రంగా తిరుగుతున్నాను. అంతేనండి హడావుడిలో మైండ్ పని చేయదసలు. అప్పటికే టైం 6:30, 7 అయిపోతుందండి. పిల్లలు స్కూల్‌కి కూడా వెళ్ళాలి కదా! ఇంకా వాళ్ళ క్యారేజ్‌లు సర్దాలి అదొక పని. ఇదే ఒక హెక్టిక్ వర్క్ అంటే వాళ్ళ స్కూల్ యూనిఫార్మ్‌లు ఐరన్ చేయడము, వాళ్ళ బ్యాగ్స్, ఈ లంచ్ బాక్స్‌లు, స్నాక్స్ బాక్స్‌లు అవన్నీ హెక్టిక్ అయిపోయింది. ఇంకా అది కాక మార్నింగ్ టిఫిన్ చేయాలి వాళ్ళకి. ఇంకా చూసుకోండి ఎంత హడావుడో. మెయిన్ ఇక్కడ పొంగలైతే అయిపోయింది నాకు. ప్రసాదాలైతే ఫాస్ట్‌గానే అయిపోయినాయండి. ఇంకా వాళ్ళకి టిఫిన్ గూడా చేయాలి కదా! ఇంకా ఇదే పెట్టేసాననమాట అమ్మవారికి తీసేసి. ఇంకా ఇవన్నీ ఎక్స్‌ట్రా వర్క్స్ పెట్టుకుంటే నేను అలసిపోతున్నాను ఇప్పటికే. అసలు బీపీ లో ఉంది కదా! ఊరికే కళ్ళు తిరగడము, కాళ్ళు పట్టేయడము ఇలా జరుగుతుంది. వాటర్ తాగలేదనమాట. వాటర్ తాగకపోతే ఇంకా సివియర్ అయిపోతుందనమాట. ఎంత వాటర్ తాగితే అంత మంచిదని చెప్పారు. బట్ ఈరోజు వాటర్ తాగుతూ వాష్‌రూమ్‌కెళ్తూ ఉంటే బాగోదు. ఈ రోజు వరకి హెల్త్ గురించి పక్కన పెట్టేయాలని చెప్పి అన్నీ ఇంకా పక్కన పెట్టేసి చేసేసుకున్నాను. దాని ఎఫెక్ట్ అయితే తర్వాత ఉంటదిలెండి. అది వేరే విషయము. ఇంకా అమ్మవారికి ఫుల్‌గా నిండుగా తీసి పక్కన పెట్టేసి, పిల్లలకి కూడా ఇంకా బాక్సుల్లోకి, ఇప్పుడు టిఫిన్‌లోకి కూడా మొత్తం ఇదేనండి. ఇంకా ఎక్స్‌ట్రా చేసే టైం లేదు. పొంగలి, దద్దోజనం, పులిహోర ఇవన్నీ త్వరగా అయిపోతాయి. గారెలు, పూర్ణాలు కూడా త్వరగా అయిపోతాయి. కానీ పిండి ప్లాన్ చేసేసుకోవాలి ముందే. నేను అనుకోవడం అయితే 9 రకాలు అనుకున్నానండి. బట్ అంత కుదరదులే ఈసారికి. 5 రకాలు ముందు ప్రశాంతంగా చేసుకుంటే చాలు. ఎంత ప్రసాదాల గురించి ఎందుకులే అని చెప్పి కుదిరినంత వరకు చేసుకున్నాను. ఈసారి వైరల్ ఫీవర్‌కి చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు కదండీ! ఎక్కడ పట్టినా జ్వరాలు, వైరల్ ఫీవర్స్, డెంగ్యూ అనేస్తారు. ప్లేట్‌లెట్స్ పడిపోవడము ఇదే సరిపోయింది. చిన్న పిల్లలకి ఆ చిన్న చేతులకి కెనాల్ పెట్టడము, సెలైన్ పెట్టడానికి మా పెద్దోడు ఎఫెక్ట్ అయ్యాడండి. పాపం వాడి బాధ చూడలేకపోయాను నేనైతే.
ఫస్ట్ టైమ్ అన్నమాట చేతికి అలా సెలైన్ పెట్టడం. ఇక్కడ చూడండి వీళ్ళ యాక్టింగ్. ఇంకా టైం ఉంది స్కూల్ బస్ రావడానికని చెప్పి ఇలాగ రెడీ చేసి ఫోటో తీస్తున్నాను. తర్వాత సాయంత్రానికి ఎలా ఉంటారో అని. ఇంకా బయట ముగ్గు వేసి ఇలా తోరణాలు కట్టాము. ఎంతైనా ఆకులు, పూలు కట్టగానే చూడండి కళకళలాడిపోతుంది ఇల్లంతా. ఇంకా ఫైనల్‌గా పిల్లలనైతే స్కూల్ బస్ ఎక్కించేసి వచ్చేసానండి. అప్పటికే 8:30 అయిపోయింది. వాళ్ళ వర్క్స్ అయిపోయాయి కదా! ఇంకా నా వర్క్స్ చూసుకోవాలి. వంటలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. గారెలు, పూర్ణాలు వరకు ఉన్నాయి. ఈ డెకరేషన్ నైట్ కొంచెం మిస్ అయింది కదా! అవన్నీ ఇప్పుడు రెడీ చేసుకున్నాను. ఇంకా కింద లాస్ట్ టైమ్ బ్యాక్‌గ్రౌండ్ ఇదేశాను. ఇప్పుడు అది కింద వేస్తున్నాను. ముగ్గు వేసినట్టు బావుంటుంది కదా! అని చెప్పి ఇది ఇలా వేస్తున్నాను. అపార్ట్మెంట్స్‌లో మనకున్న చిన్న చిన్న ప్లేసుల్లోనే తప్పదండి ఇలా రెడీ చేసుకోవాలి. ముందు చేసేసిన వరకు సర్దేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. ఏవేవి ఇంకా మిగిలున్నాయో అని చెప్పి మొత్తం సర్దేసుకుంటున్నాను అమ్మవారి దగ్గర. ఎందుకంటే లాస్ట్ టైము శారీ కట్టుకున్నాక మొత్తం అప్పుడు స్టార్ట్ చేశాననమాట అన్నీ సర్దుకోవడం. అప్పుడు కూర్చొని లేవడం, పూజలో కూర్చోవడం, లేవడం, మర్చిపోవడం అలా అయిపోయింది. సో, ఈసారి కొంచెం జాగ్రత్త పడదామని అన్నీ ముందుగానే రెడీ చేసుకున్నాను. ఇంకా గారెలు వేసుకోవడానికి మాత్రం బెస్ట్ టిప్ అండి ఇది. టీ స్ట్రెయినర్ ఉంటుంది కదా! దాని మీద వేసుకోవడం అనేది. నేనైతే ఒకప్పుడు మామూలు ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా! దాని మీద పెట్టి వేసేదాన్ని. బట్ దానికి మెయిన్‌గా కావాల్సిందేంటంటే ప్లాట్‌ఫార్మ్ ఖాళీగా ఉండాలి. అది నాకు మెయిన్ ప్రాబ్లమ్ అనమాట. కాకపోతే దాని మీద కూడా ఈజీగా నీట్‌గా వస్తాయి. నాకు ప్లాట్‌ఫార్మ్ ఖాళీ ఉండడం ఇంత చిన్న ప్లాట్‌ఫార్మ్ మీద కిచెన్‌లో కష్టం కదా! ఇదైతే ఈజీగా ఎక్కడున్నైనా వేసుకోవచ్చు. అది కాక ఈజీగా డ్రాప్ చేసుకోవచ్చు. చేతులు కాలుతాయని ప్రాబ్లమ్ ఉండదు. టెన్షన్ ఉండదు. ఇలా అన్నీ సింపుల్‌గా ఫాస్ట్‌గా అయిపోయినాయండి. కానీ టైం అయితే అయిపోతూనే ఉంది. 10 అవుతుంది, 11 అవుతుంది. నేను మొత్తం రెడీ అయిపోయేసరికి 11 అయిపోయింది. ప్రసాదాలైతే పూర్ణాలు, గారెలు అయిపోయేసరికి 10 అయిపోయింది. ఎందుకంటే ఎప్పటిలాగా ఫాస్ట్‌గా చేసుకోలేకపోయాననమాట. అంత బాడీలో తెలుస్తుందనమాట అప్పటికి. ఎప్పటిలాగా ఫాస్ట్‌గా చేయలేకపోతున్నాను. వీక్ అయిపోయింది బాడీ అనిపిచ్చింది నాకు. కానీ నాకు నేనే చెప్పుకుంటూ ఉన్నాను. టెన్షనొద్దు, హడావుడొద్దు, చిన్నగానే చేసుకుందాము, అయిపోయినప్పటికే అయిపోయిద్ది అని అనుకుంటూ, ఇంకా నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ చేసుకున్నాను. ఇలా మీరు కూడా రిలేట్ అయ్యి ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్‌లో. ఎందుకంటే చాలామంది సఫర్ అయ్యారు. మీలో కూడా సఫర్ అయ్యే ఉంటారు ఈసారి ఫీవర్స్‌తో, వైరల్ ఫీవర్స్‌తో. నేనెందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇలా సఫర్ అయిన వాళ్ళకి కొంచెమైనా ధైర్యంగా ఉంటదండి. నాకొక్కదానికే రాలేదు. నాకొక్కళ్ళకే రాలేదు. అందరూ సఫర్ అయ్యారు. నేను ఒంటరిని కాను అనిపిస్తుంది. జాగ్రత్త పడతారు ఇలా అవన్నీ చెప్తే అని చెప్పి ఇలా అన్నీ షేర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ లైఫ్ స్టైల్, హెల్త్ గురించి మాత్రం నేను సెపరేట్ వ్లాగ్ చేస్తానండి మంచిగా. ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను ఆ రోజు ఎలా ఫీల్ అయ్యానో అదంతా షేర్ చేస్తున్నాను మీతో. ఇంక ప్రసాదాల వరకు కంప్లీట్ అయిపోయాక రెడీ అయిపోయానండి. ఈ పూర్ణాలు కూడా శారీ కట్టుకొనే చేశాను. అంటే పూర్ణం పిండి రెడీ అయిపోయింది కానీ కూల్ అవ్వడానికి టైం పట్టిందనమాట. ఆలోపు రెడీ అవుదాంలే అని చెప్పి రెడీ అయిపోయా. చాలా కట్ చేసి ట్రై చేశాను. బట్ ఇప్పటికే చూడండి 13 మినిట్స్ అయిపోయింది కదా! ఇంకా పార్ట్ 2లో తర్వాత ఏం ప్రాసెస్, తర్వాత పూజ చేసుకోవడం, వాయనాలు ఇవ్వడం అదంతా నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. అది కూడా వెంటనే రిలీజ్ చేస్తానండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం అయిపోతుంది కదా! ఇంక తర్వాత రిలీజ్ చేసినా మీకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో, త్వరగా రిలీజ్ చేస్తాను. రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకెలా అనిపిచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి నాకు. మీరు కూడా వ్రతం ఎలా చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్‌ని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నేనెప్పుడు ఏ వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.